హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు బిగ్ అప్డేట్ అండి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను అయితే తీసుకువచ్చింది. ఆ ఉత్తర్వుల సారాంశం ఏంటంటే, ఎవరైనా దివ్యాంగులు అయి ఉండి పెళ్లి చేసుకుంటే వారికి కళ్యాణ లక్ష్మితో పాటుగా మరో ₹1,00,000 నగదును ప్రోత్సాహంగా ఇవ్వాలి అని నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మి మాత్రమే వస్తూ ఉండగా అదనంగా మరో ₹1,00,000 దివ్యాంగులకైతే రానుంది. దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధమైన దివ్యాంగులకు ఈ ప్రోత్సాహం లభిస్తుంది తదితర పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా దివ్యాంగులకు సంబంధించి ఉచిత పరికరాల పంపిణీ, సదరం స్లాట్లు, అలాగే పింఛన్లకు సంబంధించిన తాజా అప్డేట్ను ఎప్పటికప్పుడు మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే తెలియజేస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి అప్డేట్ తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, దివ్యాంగులైన వారు పెళ్లి చేసుకుంటే అలాంటి వారికి కళ్యాణ లక్ష్మితో పాటుగా ₹1,00,000 అదనంగా నగదు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందండి. ఇప్పటి వరకు ఎవరైనా సరే, ఒక స్త్రీ దివ్యాంగురాలైనా, పురుషుడు సాధారణ వ్యక్తి అయినా వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు ₹1,00,000 ప్రోత్సాహం అయితే ఇస్తుంది. ఇప్పటి వరకు ఇదే విధానం కొనసాగుతుండగా ఇద్దరు దివ్యాంగులైన వారు పెళ్లి చేసుకుంటే వారికి ఎలాంటి ప్రోత్సాహము రాదు. తాజాగా ప్రభుత్వం ఇక్కడే మార్పు చేసింది. ఇద్దరు దివ్యాంగులైన వారు వివాహం చేసుకున్న వారికి కూడా కళ్యాణ లక్ష్మితో పాటు ₹1,00,000 నగదును ప్రోత్సాహంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఒక దివ్యాంగురాలు లేదా దివ్యాంగుడు, ఒక సాధారణ మహిళ లేదా సాధారణ వ్యక్తి కలిసి పెళ్లి చేసుకున్నట్లయితే వీరు కళ్యాణ లక్ష్మితో పాటు మరో ₹1,00,000 అదనంగా ప్రోత్సాహం అందుకుంటారు. దాంతోపాటు ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మితో పాటుగా అదనంగా మరో ₹1,00,000 అయితే ప్రోత్సాహం పొందుతారు. దీనికి అర్హులు ఎవరు అంటే, దివ్యాంగులైన వారు సదరం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే వధువు వయస్సు కనీసం 18 సంవత్సరాలు, వరుడి వయస్సు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ దంపతులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికే చెందిన వారై ఉండాలి. వీరు వివాహం చేయదలుచుకున్నట్లయితే ఈ పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి మీ సేవా కేంద్రాలను ఆశ్రయించినట్లయితే సంబంధిత శాఖ నుంచి వారు మీకు దివ్యాంగులకు అందే ప్రోత్సాహానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. ఒకవేళ ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో సమస్యలు ఎదురైనట్లయితే సంబంధిత దివ్యాంగుల, వయోవృద్ధుల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించినా సరిపోతుంది. ఎంఆర్ఓ ఆఫీసులో అడిగినా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి. దీనికి సంబంధించి బయట ఎక్కడ దరఖాస్తు ఫారాలు లభించడం లేదు. ఎంఆర్ఓ ఆఫీసా లేదా జిల్లా స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే దొరుకుతున్నాయి. ఆన్లైన్లో ఈ పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీ సేవ నిర్వాహకులను అడిగి దరఖాస్తు చేసుకోండి. లేని పక్షంలో జిల్లా కేంద్రం లేదా మీ మండల ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాన్ని సంప్రదించినట్లయితే అక్కడ అధికారులు మీకు పూర్తి వివరాలను తెలియజేసి దరఖాస్తు ఫారాలను కూడా ఇస్తారు. మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మితో వచ్చే ఈ బహుమతితో పాటు అదనంగా దివ్యాంగులకు ₹1,00,000 ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా దివ్యాంగులై ఉండి వివాహం చేసుకుంటూ ఉంటే మీరు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ఈ ప్రోత్సాహక నగదును అయితే పొందండి.